అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను సమర్థిస్తున్నామని నిజామాబాద్ జిల్లా రూరల్ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పటిష్టత కోసం కవిత ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం కాంగ్రెస్ వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తూ అనేక విషయాలలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని అన్నారు. కవిత లేఖలు స్పష్టమైన పాయింట్స్ లేవనెత్తారని, పార్టీ బలోపేతం కోసం వీటిని తమ అధినేత కేసీఆర్ గుర్తించి దృష్టి పెట్టాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఏదైతే కేసీఆర్ గారికి లేఖ రాశారో ఆ లేఖ పట్ల మేము వారి యొక్క లేఖని ఏకీభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆమె కేసీఆర్ బిడ్డ, నిరంతరం పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఏవైతే వారు హామీలు ఇచ్చారో నెరవేర్చలేని హామీలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ మహిళలకు స్కూటీ పట్ల కానీ, స్కూటీ ఇవ్వడంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు రైతు బీమా విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, గతంలో మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కానీ, బీసీ రిజర్వేషన్లో కానీ, నాడు అంబేద్కర్ విగ్రహం నిర్మించడం విషయంలో కానీ, నేడు జ్యోతి పూలేరావు గారి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయడం విషయంలో కానీ రాష్ట్రమంతా పర్యటిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ టీడీపీ బడుగు బలహీన